Hi everyone, today I'm going to explain the nuclear power plant layout and working principle. BTech second year first sem. Yes, the subject is the power system 1. In this I'm explaining the nuclear power plant layout and working principle and also gas power plant working and its principle. Okay, so now coming to the definition. A nuclear power plant is a power station where heat is produced by nuclear fission of uranium. So nuclear power plant is one power station. Okay, so what it happens in this process means the heat is produced through nuclear fission. అంటే హీట్ అనేది న్యూక్లియర్ ఫిషన్తో ప్రొడ్యూస్ అయిపోతుంది of uranium. Okay, so the heat converts water into steam, which drives a turbine connected to a generator to produce electricity. సో ఇక్కడ హీట్ అనేది వాటర్ని స్టీమ్లో కన్వర్ట్ చేస్తుంది. సో దానివల్లనే టర్బైన్ మూమెంట్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఆ టర్బైన్ అనేది జనరేటర్కి కనెక్ట్ ఉంటుంది. సో టర్బైన్ మూవ్ అవుతుంటే ఆ టర్బైన్ నుంచి ఎనర్జీ జనరేటర్కి వెళ్ళి అప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఫుల్ డయాగ్రామ్ లేఅవుట్ ఉంది. సో దిస్ ఇస్ ది లేఅవుట్ డయాగ్రామ్. ఫస్ట్ యురానియం ఫ్యూయల్ నుంచి ప్రాసెస్ నెక్స్ట్ న్యూక్లియర్ రియాక్టర్కి వెళ్తుంది. ఓకే, సో న్యూక్లియర్ రియాక్టర్లో ఫ్యూయల్ రాడ్స్ ప్లస్ కంట్రోల్ రాడ్స్ ప్లస్ మోడరేటర్ ఈ 3 ఎసెన్షియల్స్ ఉంటేనే మనకి న్యూక్లియర్ రియాక్టర్ అనేది వర్క్ అవుతుంది. సో ఆఫ్టర్ దాట్ హీట్ ఎక్స్చేంజర్ తర్వాత హై ప్రెషర్ స్టీమ్, అంటే స్టీమ్ అనేది హై ప్రెషర్లో అయిపోతుంది. దాని తర్వాత స్టీమ్ టర్బైన్, నెక్స్ట్ జనరేటర్, నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్, నెక్స్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్, నెక్స్ట్ కండెన్సర్, ఫీడ్ వాటర్ పంప్, హీట్ ఎక్స్చేంజర్. ఓకే, ఇలా ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా ప్రాసెస్ అవుతూనే ఉంటుంది ఫ్రమ్ యురానియం ఫ్యూయల్ టు హీట్ ఎక్స్చేంజర్. సో అప్పుడే మనకి ఎలక్ట్రిసిటీ అనేది అందుతుంది. ఓకే, మెయిన్ పార్ట్స్ అండ్ దేర్ ఫంక్షన్స్ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో నేను పార్ట్ ప్లాట్ చేశాను, రైట్ సైడ్లో ఫంక్షన్ చేశాను. ఇప్పుడు మనం చూద్దాం. సో న్యూక్లియర్ రియాక్టర్ అంటే దాని ఫంక్షన్ వచ్చేసి ప్రొడ్యూసర్స్ హీట్ బై న్యూక్లియర్ ఫిజన్. ఓకే, సో ఫ్యూయల్ రాడ్స్ ఏం కంటైన్ చేస్తాయి? యురానియం 235 ఫ్యూయల్ కంటైన్ చేస్తాయి. ఓకే, సో అందుకే మనం ఫ్యూయల్ రాడ్స్ తీసుకుంటాం. నెక్స్ట్ కంట్రోల్ ద రేట్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్షన్ బై అబ్జర్వింగ్ న్యూట్రాన్స్. ఇది కంట్రోల్ చేస్తుంది న్యూక్లియర్ రియాక్షన్, అవి న్యూట్రాన్స్ని అబ్జర్వ్ చేసుకుంటాయి. ఓకే, సో మోడరేటర్ స్లోస్ డౌన్ న్యూట్రాన్స్ టు సస్టైన్ ది చైన్ రియాక్షన్. ఓకే, ఇది చైన్ రియాక్షన్ని సస్టైన్ చేస్తాయి. నెక్స్ట్ హీట్ ఎక్స్చేంజర్ అంటే స్టీమ్ జనరేటర్. ఈ ట్రాన్స్ఫర్స్ హీట్ ఫ్రమ్ ది రియాక్టర్ టు వాటర్ అండ్ ప్రొడ్యూసెస్ స్టీమ్ టర్బైన్ కన్వర్ట్స్ స్టీమ్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ, అంటే స్టీమ్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీకి కన్వర్ట్ చేస్తుంది. జనరేటర్ ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీని ఎలక్ట్రికల్ ఎనర్జీలోకి కన్వర్ట్ చేస్తుంది. కండెన్సర్స్ ఎగ్జాస్ట్ స్టీమ్ ఇంటూ వాటర్. ఫీడ్ వాటర్ పంప్స్ వాటర్ బ్యాక్ టు ది హీట్ ఎక్స్చేంజర్, అంటే వాటర్ అనేది పంప్ బ్యాక్ చేసేస్తుంది, అంటే రివర్స్లో. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ స్టెప్స్ అప్ ది వోల్టేజ్ ఫర్ ట్రాన్స్మిషన్, వోల్టేజ్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ ఇస్ వర్కింగ్ ప్రిన్సిపల్. ఎలా వర్క్ అవుతుంది ఆపరేషన్ అనేది చూద్దాం. ఓకే, సో యురానియం 235 ఫ్యూయల్ అండర్గోస్ న్యూక్లియర్ ఫిజన్ ఇన్సైడ్ ది రియాక్టర్. యురానియం అనేది న్యూక్లియర్ ఫిజన్ ఇన్సైడ్ ది రియాక్టర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఏ లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్. అప్పుడు ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ హీట్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ద మోడరేటర్ స్లోస్ డౌన్ న్యూట్రాన్స్ టు మెయింటైన్ ది చైన్ రియాక్షన్. మోడరేటర్ అనేది న్యూట్రాన్స్ని స్లో చేసేస్తుంది, ఎందుకంటే న్యూట్రాన్స్ స్లో అవుతేనే మనకి చైన్ రియాక్షన్ అనేది మెయింటైన్లో ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ ద కంట్రోల్ రాడ్స్ అబ్జర్వ్ ఎక్సెస్ న్యూట్రాన్స్ అండ్ కంట్రోల్ ది రియాక్షన్ రేట్. సో కంట్రోల్ రాడ్స్ ఏం చేస్తాయి? న్యూట్రాన్స్ని ఎక్సెస్ చేసి రియాక్షన్ రేట్కి కంట్రోల్ చేస్తాయి. ఓకే, సో ద హీట్ ఈస్ ట్రాన్స్ఫర్ టు వాటర్ ఇన్ ద హీట్ ఎక్స్చేంజర్ అండ్ ప్రొడ్యూసింగ్ హై ప్రెషర్ స్టీమ్. ద స్టీమ్ రొటేట్స్ ది స్టీమ్ టర్బైన్. స్టీమ్ అనేది రొటేట్ చేస్తుంది ఏంటి? స్టీమ్ టర్బైన్ని. ద టర్బైన్ డ్రైవ్స్ ద జనరేటర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ. అప్పుడు ఏమైపోతుంది? స్టీమ్ రొటేట్ చేస్తుంది కదా స్టీమ్ టర్బైన్ని.
సో అప్పుడు ఆ ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దేనివల్ల? జనరేటర్‌తో. ఎప్పుడైతే టర్బైన్ అనే జనరేటర్‌ని డ్రైవ్ చేస్తుందో అప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ద ఎలక్ట్రిసిటీ పాసెస్ త్రూ ద ట్రాన్స్‌ఫార్మర్ వేర్ ద వోల్టేజ్ ఈజ్ ఇంక్రీజ్డ్ ఫర్ ట్రాన్స్‌మిషన్. ఎలక్ట్రిసిటీ ఎలా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందంటే ఎప్పుడైతే అక్కడ హై వోల్టేజ్ ఉంటుందో అప్పుడు. ఓకే. ద ఎగ్జాస్ట్ స్టీమ్ ఎంటర్స్ ద కండెన్సర్ వేర్ ఇట్ ఈస్ కూల్డ్ ఇన్ టు వాటర్. ఓకే. ఎగ్జాస్టర్ అనేది కండెన్సర్‌ని తీసుకుంటుంది. ఎప్పుడైతే అది కూల్ ఉంటుందో వాటర్‌లో. ద ఫీడ్ వాటర్ పంప్ సెండ్స్ ద వాటర్ బ్యాక్ టు ది హీట్ ఎక్స్చేంజర్ అండ్ ది సైకిల్ రిపీట్స్. ఇలాగే సైకిల్ రిపీట్ అవుతూనే ఉంటుంది. ఎలా అంటే ఫీడ్ వాటర్ పంప్ అనేది వాటర్‌ని బ్యాక్‌ని చేసి హీట్ ఎక్స్చేంజర్‌కి మళ్ళీ ఇది సైకిల్ ప్రాసెస్‌ని చేస్తూ ఉంటుంది. ఓకే. సో వర్కింగ్ ప్రిన్సిపల్ అనేదన్నా నేను మీకు మెయిన్ ఫంక్షన్స్ అన్నా నేను మీకు చాలా బేసిక్ ఇంగ్లీష్‌లో ఇచ్చాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఎనర్జీ కన్వర్షన్. న్యూక్లియర్ ఎనర్జీ యురేనియం అనేది హీట్ ఎనర్జీలోకి చేంజ్ అవుతుంది. హీట్ ఎనర్జీ అనేది స్టీమ్ ఎనర్జీలోకి చేంజ్ అవుతుంది. మళ్ళీ స్టీమ్ ఎనర్జీ వచ్చేసి మెకానికల్ ఎనర్జీ టర్బైన్ నుంచి ప్రాసెస్ అవుతుంది. నెక్స్ట్ మెకానికల్ ఎనర్జీ టర్బైన్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేటర్‌తో లింకప్ అవుతుంది. సో అప్పుడే మనకి ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది విత్ న్యూక్లియర్ ఎనర్జీ. ఓకే. సో వీటి అడ్వాంటేజెస్ వచ్చేసి వెరీ హై ఎనర్జీ అవుట్‌పుట్ ఫ్రమ్ ఎ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఫ్యూయల్. లో గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ డ్యూరింగ్ ఆపరేషన్. లో గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేటివి ఉంటాయి ఎప్పుడైతే జరుగుతుందో. ఓకే. రిలయబుల్ ఫర్ కంటిన్యూయస్ బేస్ లోడ్ పవర్ జనరేషన్. రిక్వైర్స్ లెస్ ఫ్యూయల్ కంపేర్డ్ టు థర్మల్ పవర్ ప్లాంట్స్. ఓకే. Next, coming to disadvantages, very high installation cost, disposal of radioactive waste is difficult, risk of radiation leakage in case of accidents, requires highly skilled operation and maintenance. Okay. Now we are going to discuss about the gas power plant layout and operation. Okay. So coming to the definition, a gas power plant is a power plant in which natural gas or diesel is burned to produce high temperature gases. సో ఇక్కడ గ్యాస్ పవర్ ప్లాంట్ అంటే అదొక పవర్ ప్లాంట్. ఓకే. సో ఇక్కడ మనకి హై టెంపరేచర్ గ్యాసెస్ అనేది ప్రిపేర్ అవుతాయి. ఎలా అంటే న్యాచురల్ గ్యాస్ లేకపోతే డీజిల్ నుంచి బర్న్ అయ్యి అది మనకి హై టెంపరేచర్ గ్యాసెస్‌గా ప్రిపేర్ అవుతాయి. ఓకే. దీస్ గ్యాసెస్ రొటేట్ ఏ గ్యాస్ టర్బైన్ విచ్ డ్రైవ్స్ ఎ జనరేటర్ టు ప్రొడ్యూస్ ఎలక్ట్రిసిటీ. సో ఈ గ్యాసెస్ అనేవి గ్యాస్ టర్బైన్‌ని రొటేట్ చేస్తాయి. అలా రొటేట్ చేయడం వల్ల జనరేటర్ అనేది డ్రైవ్ అవుతుంది. సో అప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ నేను మీకు నీట్ లేఅవుట్ డయాగ్రామ్ అనేది ఇచ్చాను. ఓకే. ఫుల్ కంప్లీట్ పిక్చర్. సో కమింగ్ టు ద హియర్ డయాగ్రామ్, ఎయిర్ తర్వాత ఎయిర్ కంప్రెసర్‌గా మారుతుంది. ఎయిర్ కంప్రెసర్ అనేది న్యాచురల్ గ్యాస్‌లా మారుతుంది. అది న్యాచురల్ గ్యాస్ అన్నా అవ్వచ్చు లేదా ఫ్యూయల్ డీజిల్ అన్నా అవ్వచ్చు. ఓకే. సో కంబషన్ ఛాంబర్ ఆఫ్టర్ దాట్ హై టెంపరేచర్ గ్యాస్. హై టెంపరేచర్ గ్యాస్ తర్వాత గ్యాస్ టర్బైన్. ఆఫ్టర్ దాట్ జనరేటర్, ట్రాన్స్ఫార్మర్, ట్రాన్స్మిషన్ లైన్, ఎగ్జాస్ట్ గ్యాసెస్, అట్మాస్ఫియర్. ఇలా అనేది ఒక సిస్టమాటిక్ ప్రాసెస్‌లో అవుతుంది. ఓకే. లైన్ వైస్. నౌ కమింగ్ టు ద మెయిన్ పార్ట్స్ అండ్ ద ఫంక్షన్స్. లెఫ్ట్ సైడ్ నేను పార్ట్ ఇచ్చాను, రైట్ సైడ్ ఫంక్షన్ ఇచ్చాను. సో నేను ప్రతిదీ నేను మీకు బేసిక్ ఇంగ్లీష్‌లో ఇస్తున్నాను. ఓకే. విచ్ ఈజ్ ఈజీ టు రీడ్ అండ్ అండర్స్టాండ్. సో కమింగ్ టు ది ఎయిర్ కంప్రెసర్, ఇట్ కంప్రెసెస్ అట్మాస్ఫిరిక్ ఎయిర్. ఎయిర్ కంప్రెసర్ అనేది అట్మాస్ఫిరిక్ ఎయిర్‌ని కంప్రెస్ చేస్తుంది. నెక్స్ట్ కంబషన్ ఛాంబర్ మిక్సెస్ కంప్రెస్డ్ ఎయిర్ విత్ ఫ్యూయల్ అండ్ బర్న్స్ ఇట్. కంబషన్ ఛాంబర్ అనేది కంప్రెస్డ్ ఎయిర్‌ని మిక్స్ చేస్తుంది ఫ్యూయల్‌తో. దాని తర్వాత అది బర్న్ అయిపోతుంది. గ్యాస్ టర్బైన్ కన్వర్ట్స్ ఎనర్జీ ఆఫ్ హాట్ గ్యాసెస్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. హాట్ గ్యాసెస్ ఎనర్జీ అనేది మెకానికల్ ఎనర్జీ లాగా చేంజ్ చేస్తుంది గ్యాస్ టర్బైన్. జనరేటర్ ప్రతి ఆన్సర్‌లో ఏం చేస్తుంది? మెకానికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా చేంజ్ చేస్తుంది. ఓకే. సో ట్రాన్స్ఫార్మర్ ఇంక్రీజెస్ ద వోల్టేజ్ ఫర్ ట్రాన్స్మిషన్. ఎగ్జాస్ట్ సిస్టమ్ రిలీజెస్ ద ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఇంటూ అట్మాస్ఫియర్. ఓకే. సో నౌ ఆపరేషన్ అంటే వర్కింగ్ ప్రిన్సిపల్ డిస్కస్ చేసుకుందాం. అట్మాస్ఫిరిక్ ఎయిర్ ఈజ్ డ్రాన్ ఇంటూ ది ఎయిర్ కంప్రెసర్. అట్మాస్ఫిరిక్ ఎయిర్ అనేది ఎయిర్ కంప్రెసర్ మీద
ఓకే. ద కంప్రెసర్ కంప్రెసెస్ ద ఎయిర్ టు హై ప్రెషర్. కంప్రెసర్ ఏం చేస్తుంది, ఎయిర్ అనేది హై ప్రెషర్లోకి కంప్రెస్ చేస్తుంది. కంప్రెస్డ్ ఎయిర్ ఎంటర్స్ ది కంబషన్ ఛాంబర్. అలా కంప్రెస్డ్ అయిన ఎయిర్ కంబషన్ ఛాంబర్లోకి ఎంటర్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ థింగ్ ఇస్ fuel, natural gas or diesel is injected and burned into the combustion chamber. ఫ్యూయల్ అనేది అది న్యాచురల్ గ్యాస్ అని అవ్వచ్చు, డీజిల్ అని అవ్వచ్చు, అది బర్న్ అయిపోయి కంబషన్ ఛాంబర్లో ఉంది. ఓకే. దిస్ ప్రొడ్యూసెస్ హై టెంపరేచర్ హై ప్రెషర్ గ్యాసెస్. ఇది ఏం చేస్తుందంటే హై టెంపరేచర్ ఇంకా హై ప్రెషర్ గ్యాసెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ద హాట్ గ్యాసెస్ ఎక్స్పాండ్ త్రూ ది గ్యాస్ టర్బైన్ కాజింగ్ ఇట్ టు రొటేట్. ఇది ఏం చేస్తుందంటే హాట్ గ్యాసెస్ని ఎక్స్పాండ్ చేసి గ్యాస్ టర్బైన్తో ఇంకా దాన్ని రొటేట్ చేస్తుంది. ద టర్బైన్ షాఫ్ట్ రొటేట్స్ ద జనరేటర్. ఇక్కడ ప్రతి దానిలో కూడా మనకి టర్బైన్ షాఫ్ట్ అనేది జనరేటర్ని రొటేట్ చేస్తుంది. ద జనరేటర్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అప్పుడు మనకి ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది. ఎలా పాస్ అవుతుంది అంటే ద ఎలక్ట్రిసిటీ పాసెస్ టు ద ట్రాన్స్ఫార్మర్ వేర్ ద వోల్టేజ్ ఇస్ ఇంక్రీజ్డ్. ఎప్పుడైతే వోల్టేజ్ ఇంక్రీజ్లో ఉంటుందో అప్పుడే ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అవుతుంది ట్రాన్స్ఫార్మర్ త్రూ. ఓకే. Finally, the electricity is transmitted through transmission lines and exhaust gases are released through the exhaust system. Okay. నెక్స్ట్ ఎనర్జీ కన్వర్షన్ వచ్చి కెమికల్ ఎనర్జీ ఫ్యూయల్ అనేది హీట్ ఎనర్జీగా మారిపోతుంది కంబషన్ త్రూ. ఓకే. సో మెకానికల్ ఎనర్జీ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారిపోతుంది. మెకానికల్ ఎనర్జీ గ్యాస్ టర్బైన్ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ జనరేటర్గా మారిపోతుంది. ఓకే. సో వీటి అడ్వాంటేజెస్ వచ్చేసి క్విక్ స్టార్ట్ అండ్ స్టాప్, లెస్ వాటర్ ఈజ్ రిక్వైర్డ్ కంపేర్డ్ టు థర్మల్ ప్లాంట్స్, కాంపాక్ట్ ప్లాంట్ విత్ లోవర్ ఇన్స్టాలేషన్ కాస్ట్, లోవర్ ఎయిర్ పొల్యూషన్ దెన్ కోల్ ఫైర్డ్ థర్మల్ power plants, suitable for peak load power generator. Okay. నెక్స్ట్ మనం డిసడ్వాంటేజెస్ కూడా చూద్దాం. ఫ్యూయల్, న్యాచురల్ గ్యాస్ ఇస్ ఎక్స్పెన్సివ్. ఓకే. లోవర్ ఎఫిషియన్సీ దెన్ combined cycle plants, depend on continuous fuel supply, high operating cost due to fuel prices. Okay. So these are very important questions from unit 1. Power system 1. Next, comment your subject what you need. Thanks for watching. Like and subscribe.